అందరికీ నమస్కారం అండి. అయితే ఈరోజు ఈ పుట్నాల పప్పు తాలూకా విశేషతలు తెలుసుకుందాం. 100 గ్రాముల 100 గ్రాముల పుట్నాల పప్పులో 369 కిలో క్యాలరీలు శక్తి వస్తుంది. కార్బోహైడ్రేట్స్ 67 గ్రాములు, ప్రోటీను 27 గ్రాములు, మీకు మాంసం కూడా ఎక్కువ, ఫ్యాట్ 5 గ్రాములు, ఫైబర్ 5 గ్రాములు. అదే తొక్కతోని కొమ్ము శనగలు అయితే మీకు 15 నుంచి 20 గ్రాములు ఫైబర్ వస్తుంది. ఐరన్ 25 గ్రాములు. ఆరోగ్యానికి కలిగే లాభాలు చూసుకుంటే చాలా ఎక్కువే ఉన్నాయి ఈ పప్పులో. అయితే డయాబెటిక్ పేషెంట్కి కూడా ఇది చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఉన్న లో గ్లైసమిక్ యాసిడ్ ఏదైతే ఉందో, లో గ్లైసోమిక్ యాసిడ్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది షుగర్లకి వెళ్లకుండా మెరుగు చేస్తుంది. ఫైబర్ మరి ప్రోటీన్ బ్లడ్లో షుగర్ లెవెల్ని పెరగకుండా చూస్తుంది. అయితే ఇందులో ఉన్న ఫిలెట్స్ వల్ల బోన్ గుళ్ళబడిన బోన్స్ నాట గట్టి కూడా పరుస్తుందంటండి. అయితే పని చేస్తుంది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ కూడా పెంచుతుంది. మనకున్న గుడ్ బ్యాక్టీరియాల్లో ఫైబరు మరి కార్బోహైడ్రేట్స్ రెండు కలిపి మంచి బ్యాక్టీరియాలుగా మారుస్తుంది. ఇందులో ఉన్న ఇది తింటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. పుట్నాల పప్పు తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ ప్రాబ్లం అవుతుందని అంటారు. అది కరెక్టే. వాటర్ కొంచెం బాగా తాగి మరి ఇది కరెక్టే, కానీ అదే వాటర్ కొంచెం బాగా తాగి అంత ఎక్కువ మోతాదులో తీసుకోకుండా సన్నంగా ఉన్నోళ్ళు కానీ తింటే లావు అవుతారు. లావుగా ఉన్నోళ్ళు తినొచ్చు, కానీ మరీ అంత ఎక్కువ తినకూడదు. సరేనా? మనం యూజ్ చేసే పద్ధతులు ఎలాగంటే, ఫ్రైలకి కొంచెం డీప్ ఫ్రై చేసి పౌడర్గా వేసుకోవచ్చు, సలాడ్లో వేసుకోవచ్చు, చట్నీగా వాడుకోవచ్చు. కానీ లావుగా ఉన్నోళ్ళు టమాటా, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకోవచ్చు. సన్నంగా ఉన్నోళ్ళు కొబ్బరి, ఈ ఒక్క పల్లీల చట్నీ వేసుకోవచ్చు. స్టఫింగ్ కూడా ఇది ఏపీసి వేసుకోవచ్చు. మరి పుట్నాల పప్పు ఏ ఫ్రైలు చేసుకున్నా అందులో తెమ్మదనం ఉంటే అది పోవడానికి కూడా ఇది వేసుకోవచ్చు. ఇది పోతే ఇప్పుడు మనం ఈ ఖర్జూరం గురించి మళ్ళీ మాట్లాడుకుందామండి. ఈ ఖర్జూరము ప్రకృతి ఇచ్చిన స్వచ్ఛమైన తీపి. సరేనా? అన్ని ఫ్రూట్స్ లోకి ఇదే స్వీట్, ఎక్కువ స్వీట్ ఉన్న ఫ్రూట్. అయితే 100 గ్రాముల ఖర్జూరంలో 144 క్యాలరీస్ శక్తి ఉందంట. అయితే ముందు ఇది సీజనల్ ఫ్రూట్, కానీ ఈ రోజుల్లో కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు ఉండబట్టి మరి ఎప్పుడంటే అప్పుడు దొరుకుతుంది. 100 గ్రాముల డ్రై ఖర్జూరంలో 317 క్యాలరీస్ శక్తి ఉంటుంది. అయితే ఇవి ఎలా యూజ్ చేసుకుంటాం? స్ప్రౌట్స్లో మనం వెయిట్ లాస్ గురించి చేసుకోవచ్చు. కానీ షుగర్ పేషెంట్ 1 లేకపోతే 2 పీసులు కొంటే ఎక్కువ తినకూడదండి. అయితే వెయిట్ లాస్ ఇంకా షుగర్ 10 నుంచి 15 రాడెట్స్ తినొచ్చు. అంటే వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళు తినొచ్చు. కానీ షుగరు వెయిట్ తక్కువ ఉన్నోళ్ళైతే తినొచ్చు. ఆ షుగరు వెయిట్ ఎక్కువ ఉన్నోళ్ళైతే చూసుకొని తినాలి. మరి వెజిటేబుల్ జ్యూస్లో, ఫ్రూట్ జ్యూస్లో కూడా ఇది వేసుకోవచ్చండి. ముద్ద చేసుకొని లడ్డూస్ కూడా ఇది వాడుకోవచ్చు. చిన్న ఫ్రైలు చేసుకొని, కాకరకాయ ఫ్రై గట్ట చేసుకున్నప్పుడు కొంచెం మధ్యలో తీతీగా కలిపి చేదు లేకుండా ఉండడానికి కూడా ఇవి వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ సలాడ్లో కూడా వేసుకోవచ్చు. మరి ఇవి పౌడర్కి డ్రై చేసి, అంటే డ్రై
డేట్స్కి పౌడర్కి అదే దానికి ఎండబెట్టి పౌడర్ కొట్టేసి ఆ పౌడరు బెల్లం బెల్లంకి బదులుగా కానీ పంచదారకి బదులుగా కానీ కూడా వాడుకోవచ్చు. అలాంటిది ఈ 2 పౌష్టికాహారాలతో ఉన్న లడ్డు అవుతుంది ఈ లడ్డు అండి. అంటే మనకి దగ్గర ఈ 100 గ్రాముల లడ్డూలుగానే తింటే ఎలాగా ఇక్కడ 114 క్యాలరీలు ప్లస్ ఇక్కడ ఎంత వచ్చింది మీకు 369 కిలో క్యాలరీలు మొత్తం కలిపి దగ్గర 550 ఎంత వస్తుంది. అన్ని కిలో క్యాలరీస్ శక్తి వస్తుంది. కానీ ఒక లడ్డు తినేసరికి నా కడుపు నిండిపోయిందండి. ఇంతటితో దీని తాలూకా ఆరోగ్య ప్రయోజనాల గురించి చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. చెప్పినప్పుడు ప్రొనౌన్సియేషన్ కానీ ఫొనెటిక్స్ కానీ ఏమన్నీ కొంచెం ఇబ్బంది అయితే సారీ అండి. ఓకేనా? అలా రెక్టిఫై చేసుకుంటున్నాను. సరేనా? మీ ఆదర అభిమానాలకి నా ధన్యవాదములు. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి.